తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నానండి. నేను జాయిన్ అయింది తెలుగుదేశం పార్టీలో. మేము ఎక్కువగా బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటాం. మేము 400 సీట్ల కోసం ప్రాణం ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది. జనసేన పార్టీకి ఇచ్చిన మద్దతు వెనక్కి తీసుకుంటాం అన్నాను. ఇప్పుడు నిన్న కాక మొన్న వైసీపీ నుంచి వచ్చిన అంబట్రాయిని పక్కన పెట్టుకుని భుజం తడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మేము జనసేన పార్టీని మాత్రమే వ్యతిరేకించాం. నన్ను ఎవరో కొంతమంది జనసేన వాళ్ళు కుక్కతో పోల్చారు. ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తారని అమిత్ షా గారు అంటున్నారు. జనసేనకు మాత్రం ఇవ్వద్దు, మీకు నచ్చిన దానికి వేసుకోండి. వెల్కమ్ టు ఏబీపీ దేశం. మహాసేన సంస్థను స్థాపించి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా విదేశాలలో సైతం తనకంటూ ఫాలోవర్స్ని ఏర్పాటు చేసుకున్న వ్యక్తి సుపరిచితుడు. ఆయన మహాసేన రాజేష్. ఆయన పేరే సరిపల్ల రాజేష్ కూడా. ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా కూటమికి సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఓ పక్క కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, మరో పక్క వైసీపీ తలపడుతున్న నేపథ్యంలో, ప్రధాన పార్టీలుగా తలపడుతున్న నేపథ్యంలో రాజేష్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. సార్ నమస్తే. సార్, రాష్ట్రంలో ఓ పక్క వైసీపీ, మరో పక్క కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ, మరో పక్క కాంగ్రెస్, ఎలా ఉండబోతుంది సార్ రాజకీయ పరిస్థితులు? డైరెక్ట్గా చెప్పాలంటే కూటమికి ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్టు. ఎందుకంటే జనసేన, టీడీపీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి, రెండు బలమైన పార్టీలు కాబట్టి, తూర్పు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణా, వైజాగ్ ఇలాంటి జిల్లాల్లో బలమైన ఓటింగ్ ఉంది జనసేన పార్టీకి కూడా. సో ఈ రెండు కలిస్తే కొంచెం బలం పెరిగింది కాబట్టి కూటమికి ఎడ్జ్ ఉండే అవకాశం ఉందండి. మహాసేన సంస్థను స్థాపించారు అంటే దీని వెనుక లక్ష్యం ఏంటి అసలు? అంటే మహాసేన ఏ లక్ష్యంతో పనిచేస్తుంటుంది అసలు? మహాసేన అనేది మేము స్థాపించినప్పుడు అండి, కొద్దిమంది మీద కులం పేరుతో అన్టచబిలిటీ చూపించడం, వాళ్ళ మీద అణిచివేత చేయటం. ఇప్పుడు కొత్త స్టైల్ ఏమొచ్చిందంటే మతం పేరుతో కూడా అణిచివేత అనేది మొదలుపెట్టారు. ఈ రెండిటి కారణంగా ఎవరైనా అణచబడితే, ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళ వైపు మాట్లాడడానికి మనం ఉండాలి అనే ఉద్దేశంతో ఒక 2-3 అనుకుని మొదలెట్టిన ఈ ఆర్గనైజేషన్ అండి. సోషల్ మీడియా ద్వారా మేము చేయాలనుకున్న పనులన్నీ చెప్పడం వల్ల ఆంధ్ర, తెలంగాణలోనే కాదు గల్ఫ్ కంట్రీస్లో కూడా దీనికి సభ్యులు ఏర్పడ్డారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య మీద పోరాడేవాళ్ళం. తద్వారా సోషల్ మీడియా ద్వారా ఆ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావడానికి, ఒక హైప్ తీసుకురావడానికి ప్రయత్నించేవాళ్ళు. అంటే అధికారుల దృష్టికి, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం తీసుకురావాలన్నది మహాసేన యొక్క ముఖ్య లక్ష్యం. గతంలో వైసీపీ సంబంధించి మీరు ఆ పార్టీలో పనిచేశారు. తర్వాత ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. 5 ఏళ్ల అవిశ్రాంత పోరాటం చేశారు. ప్రస్తుతం మీరు కూటమి తరపున ఉన్నట్ట? తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నానండి. నేను జాయిన్ అయింది తెలుగుదేశం పార్టీలో. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఆయన లెజెండరీ, విజనరీ. మేము జాయిన్ అయిన తెలుగుదేశం పార్టీలోనే. మేము జాయిన్ అయిన తర్వాత కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడినప్పుడు కూడా పెద్దల నిర్ణయానికి మేమేం వ్యతిరేకం చెప్పకూడదు. ఎందుకంటే మీరు అడిగారు వైసీపీలో జాయిన్ అయ్యారు. అవును, 2019లో ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు వైసీపీలో జాయిన్ అయ్యాం. ఈ వర్గాలకు ఉన్న సమస్యలను రిప్రజెంటేషన్ రూపంలో ఆయనకి ఇచ్చి వాటికి పరిష్కారాలు ఇస్తారని హామీ తీసుకుని పనిచేసాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాక కింద స్థాయి వైసీపీ నాయకులు చేసిన కొన్ని అక్రమాలు, అన్యాయాలు, దానికి జగన్మోహన్ రెడ్డి గారు సరిగా స్పందించట్లేదు. ఈ వర్గాలకు న్యాయం జరిగినప్పుడు అధికారం ఉంటే మాకెందుకు, మాకు ఒక పదవి వస్తే మాకెందుకు అవసరం లేదని వారి నుంచి విభేదించి బయటకు వచ్చి వారి మీద పోరాడాను 5 సంవత్సరాలు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే కూటమి ఏర్పడింది, మంచిదే. మేము ఎక్కువగా బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటాం. సో బీజేపీని కూడా కూటమిలోకి తీసుకొచ్చారు. స్టార్టింగ్ అయితే ఏంటి, టీడీపీ, జనసేన కూటమి ఈ రెండే పొత్తు పెట్టుకుంటున్నాయి అన్నారు. టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పొత్తు ఉంది. జనసేనకి బీజేపీకి పొత్తు, జనసేనకి టీడీపీకి పొత్తు. ఇది ఫస్ట్ వచ్చిన ప్రపోజల్. రాను ఏమైందంటే ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి బీజేపీ కూడా పొత్తులోకి వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ టికెట్లు తీసుకుంది, జనసేన నుంచి బీజేపీ టికెట్లు తీసుకుంది. సరే, ఓకే, అది పెద్దల నిర్ణయం. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద మాత్రం నమ్మకం సార్, ఇప్పటికి ఇంకా నమ్మకం ఉంది. ఆయన ఎవరితోనైనా పొత్తులో ఉండవండి, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ వారికి ఇస్తారు. ఆ నమ్మకంతోనే మేము అలాంటి పెద్ద పెద్ద విషయాల్లో మనం చెప్పినా వారి నిర్ణయాలు వారికి ఉంటాయి. మేము సైలెంట్గానే ఉన్నాం. సైలెంట్గా ఉన్న ఈ క్రమంలో ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, అమిత్ షా గారి వ్యాఖ్యలు, మోడీ గారి వ్యాఖ్యలు, నేను ముందే చెప్పాను, కులం పేరుతో, మతం పేరుతో అణిచివేతకు వ్యతిరేకంగా వచ్చిన వాళ్ళు ఒక మతానికి రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా గారు, మోడీ గారు ఇచ్చారు. ఈయన వచ్చి ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారు మొన్న రాజమండ్రి మీటింగ్లో
400 సీట్లు మోడీ గారిని ఎక్కించడానికి నేను ప్రాణం పెట్టేస్తాను అన్నాడు. ఇప్పుడు 400 సీట్లు ఎక్కడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తారు, ఎందుకంటే దేశవ్యాప్తంగా చాలా బలమైన వాళ్ళు. వాళ్ళకి 400 సీట్లు ఎందుకు అడుగుతున్నారు? ఇక్కడ 242 సీట్లు ఎన్నో వస్తే మ్యాజిక్ ఫిగర్ దాటేసినట్టే. ఎంత మొత్తం 453 సీట్లు అండి, కాదండి 453 సీట్లు. ఇక్కడ 453ని సగం చేస్తే 230 దాదాపుగా వస్తే సరిపోద్ది. కానీ ఈయన ఏమడుగుతున్నాడు? 400 అడుగుతున్నాడు. ఇదేంటి నెగ్గటానికి మ్యాజిక్ ఫిగర్ కావాలి కానీ 400 ఎందుకు అడుగుతున్నాడు అనే ఆలోచన ఉండాలి మనకి. ఆయన 400 ఎందుకు అడుగుతున్నాడు అంటే, రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్ని మార్చాలంటే, వాటిని తీసేయాలంటే ఖచ్చితంగా 1/3 మెజార్టీ అంటే 370 సీట్లు ఉండాలి. దాంతోపాటు 50% అసెంబ్లీల తీర్మానం ఉండాలి. ఇప్పుడు అసెంబ్లీల బలం ఉంది బీజేపీకి, కానీ 370 సీట్లు లేవు, 344 సంథింగ్ ఎంత ఉన్నాయి. సో వీళ్ళు ఏమన్నారు, నెక్స్ట్ మేము 400 వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం, దానిలో ఉన్న మత స్వేచ్ఛ తీసేస్తాం, ఇది లౌకిక రాజ్యం అనేది తీసేస్తాం, చాలా చోట్ల కొద్దిమంది చిన్న పెద్ద నాయకులు అనేది రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఇలాంటి దారుణ స్టేట్మెంట్లు ఇచ్చి దానికోసం వాళ్ళు 400 కావాలన్నారు. ఆ పని వాళ్ళు చూసుకుంటారు. అది పవన్ కళ్యాణ్ గారి పని అది కాదు, పవన్ కళ్యాణ్ గారి ఎజెండా అది కాదు. కానీ ఆయన వచ్చి మేము 400 సీట్ల కోసం ప్రాణం ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు మాకు అనుమానం వచ్చింది, అమ్మో ఇది సెక్యులర్ పార్టీ అనుకున్నాం కదా. కానీ ఈయన బీజేపీ కన్నా ప్రమాదకరమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారు? కాబట్టి ఆయనకి మేము నేను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యాక ఆయన నాకు నా దగ్గర ఉన్న టాలెంట్ని గుర్తించారో, లేదా నిజాయితీని గుర్తించారో, లేదా సామాన్యులకు అవకాశం ఇవ్వాలనుకున్నారో, పెద్ద ఆయన నాకు అధికార ప్రతినిధి ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఆయన గుర్తించాడు మమ్మల్ని. కానీ మహాసేన అనే ఆర్గనైజేషనే ముందు, నేను ఒక ఆర్గనైజేషన్ హెడ్ని. సో మేము ఇచ్చిన మద్దతు, జనసేన పార్టీకి ఇచ్చిన మద్దతు వెనక్కి తీసుకుంటున్నాం అన్నాను. ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, పొత్తులోకి బీజేపీ వచ్చినా కూడా మా వాళ్ళు ఎవరు ఎలాగూ కమలం గుర్తు కోటేయరు, వేస్తే గ్లాస్కి టీడీపీకే. సో ఇప్పుడు గ్లాసు కూడా కమలం కన్నా ప్రమాదకరంగా మారుతుంది. సో వారికి ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకుంటున్నాం అన్నాను. అంతే తప్ప మేము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదండి, పొత్తుకి వ్యతిరేకం కాదు, వారికి గెలుపుని అడ్డుకోవాలనే ఉద్దేశం లేదు మాకు. అంటే రాజమండ్రి వేదికగా చేసిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే మహాసేన రాజేష్ దూరం చేసాయనికి వచ్చా? ఆ వ్యాఖ్యలు దూరం చేసేయండి, ఎందుకంటే అంతకన్నా ముందు చాలా అన్యాయాలు చేశారు నాకు జనసేన వాళ్ళు. కానీ అవన్నీ నేను భరించాను, పొత్తులో భాగంగా, పొత్తు ధర్మం కదా, సరే మనం ఏం అనొద్దులే ఊరుకుందాంలే అనుకున్నాను. ఎందుకంటే ఒక సామాన్యుడికి సీట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారని రాష్ట్రం అంతా టామ్ అయింది నాకు సీట్ అనౌన్స్ చేసినప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మా వెనకాతలు ఉన్న బలం, ఖచ్చితంగా వెళ్ళుంటే పార్టీకి అండగా ఉంటారు, తద్వారా పార్టీ నుంచి కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశం కల్పిస్తే అసెంబ్లీకి వచ్చి వారి సమస్యల మీద మాట్లాడతారని వారు టీడీపీ నుంచి మాకు సీటు కేటాయించారు. గన్నవరం జనసేన వారు గొడవ పెట్టారు. అక్కడ జనసేన వారు కార్లు అద్దలు పగలగొట్టారు, కుర్చీలు పగలగొట్టారు. అంటే నన్ను ఎవరో కొంతమంది జనసేన వాళ్ళు కుక్కతో పోల్చారు. అలా తీవ్రంగా వ్యతిరేకించారు జనసేన వాళ్ళు. ఇప్పుడు పొత్తులో ఒక సీటు టీడీపీకి వచ్చింది అనుకోండి, దాన్ని కూడా జనసేనకి ఎందుకు, నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. పొత్తులో జనసేనకి ఇచ్చారు, నచ్చిన వాళ్ళకి జనసేన ఇచ్చుకుంటుంది. కానీ నువ్వు పలానాడు టికెట్ అని చంద్రబాబు అన్నారు కదా. అలా వాళ్ళు క్రియేట్ చేసి కాపులను తిట్టాడు అని ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసి హిందువులకు వ్యతిరేకంగా క్రియేట్ చేసి మొత్తానికి నా టికెట్ పోయేదాకా, సీట్ పోయేదాకా తీవ్రంగా ఫైట్ చేశారండి వాళ్ళు. అప్పుడు నేను బాధపడలేదు. నేను పొత్తు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కలకముందు ప్రతి మీటింగ్లో ఉండేవాడిని నేను. ఈవేళ లోకేష్ గారితో 2 సార్లు డైరెక్ట్గా నేనే హోస్ట్ ప్రోగ్రామ్ చేశాను. పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా విలువ ఇచ్చిందండి మాకు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారో ఇంకా అక్కడి నుంచి ఒక్క మీటింగ్లో కూడా మేము లేకుండా చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్న కాక మొన్న వైసీపీ నుంచి వచ్చిన అంబట్రాయిని పక్కన పెట్టుకుని భుజం తడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకా ఎక్కువ పని చేశాను మా టీడీపీ కన్నా కూడా. నేను ఆయనకి నేనేం ద్రోహం చేశాను నాకు అర్థం కాలేదు. అలాంటిది కంప్లీట్గా మమ్మల్ని ఒక శత్రువుగా, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ కూడా గుర్తించకుండా ఉండే విధంగా ఆయన ప్రవర్తించినా మేము ఎప్పుడు బాధపడలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి మిమ్మల్ని కూడా దూరం చేయాలన్న ఆలోచనలో ఉన్నారనుకోవచ్చా? అంటే మీ నాకు ఇప్పుడు అనిపిస్తుందండి అలాగా. ఎందుకంటే మేము వారి పార్టీలోకి వెళ్దాం అనుకున్నాం, వారు వద్దన్నారు. అంటే మాకు ఆహ్వానం లేదు ఇంకా అందులోకి. చాలా గట్టి పని చేశాను నేను. అయితే పార్టీ వాళ్ళది, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. సరే ఇక వాళ్ళు వద్దనుకున్నప్పుడు మాకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం రావటం, ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి పార్టీలో జాయిన్ అయ్యాం. మేము ఆ పార్టీలో ఉన్నా కూడా వీడిని మా పార్టీలోనే జాయిన్ చేసుకోలేదు, తెలుగుదేశంలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? ఆ పార్టీలో కూడా ఇలాంటి వాడు ఉండకూడదు. అంటే కింద వర్గాల నుంచి బలంగా ప్రశ్నించేవాడు ఉండకూడదండి. బలంగా ఎవడన్నా ప్రశ్నిస్తే ఆడికి నిలకడ లేనట్టు మెయిన్ ఇది వస్తుందండి. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా సరిపిల్ల రాజేష్ అంటే అలియాస్ మహాసేన రాజేష్కి నిలకడ లేని మనస్తత్వం,
అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడంటే అండి, ఎస్సీలకి, క్రిస్టియన్లకి, ముస్లింలకి నేను అండగా ఉంటాను, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను అన్నారు. సరే, ఆయన కోసం పనిచేసాం. ఆయన గెలిచిన తర్వాత ఈ వైసీపీ నాయకులు మిషనరీ ఆస్తులను కబ్జా చేయటం, ముస్లింలకు వ్యతిరేకంగా సిఏ ఎన్ఆర్సీకి ఓటేయటం, ఎస్సీల ల్యాండ్లు తీసేసుకుని ఎంతమంది ఎస్సీలండి రోడ్డు మీద ఇచ్చి కూడా కొట్టారు. కొట్టినప్పుడు న్యాయం జరగట్లే. న్యాయం జరిగినప్పుడు నేను బయటకు వచ్చేసాను. ముందు ఆయన న్యాయం చేస్తానన్నాడు, ఉన్నాను పార్టీలో, న్యాయం జరగట్లేదు, బయటకు వచ్చేసాను. ఈ మాత్రం దానికి నిలకడలేదు అన్నారు. అంటే కొట్టినా, చంపినా, ఆస్తులు లాక్కున్నా మేము మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చే పదో పరకు తీసుకుని ఉంటే మాకు నిలకడ ఉన్నట్టు. ఇక్కడ కూడా అంతే అండి. ఇప్పుడు కూడా జరిగేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు దామాషా ప్రకారం అన్ని కులాలకి మతాలకి సమానంగా చూస్తానని సత్తెనపల్లి మీటింగ్లో చెప్పారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత 400 సీట్లు నేను బీజేపీ కోసం పనిచేస్తాను అంటున్నాడు. ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తానని అమిత్ షా గారు అంటున్నారు. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి నా ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు మా తరపున మంచిగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి, స్టార్టింగ్ మాకు ఏది చెప్పారు ఇప్పటికీ అలాగే ఉన్నాడు ఆయన. అందుకే ఆ పార్టీలో ఉన్నాం మేము. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే ఉంటే అలాగే ఉంటాం. మీ ప్రవర్తన బట్టి నా ప్రవర్తన ఉంటుంది, మీ నిలకడను బట్టి నా నిలకడ ఉంటుంది. మీకు నిలకడ లేకుండా గంటకొక పార్టీ, గంటకొక పొత్తు, గంటకొక నిర్ణయం తీసుకుంటే అవన్నీ కూడా ఒప్పుకుని మీరు మమ్మల్ని చంపేసినా పర్లేదు, మేము మాత్రం బానిసలో మీ కాళ్ళు గడబడి ఉంటాం అనే పద్ధతి ఉంటే అడిగి నిలకడ ఉన్నట్టు. అంటే రాజకీయ భాషని ఎలా మార్చారంటే, నీ దగ్గర బానిసత్వం ఉంటే నువ్వు నిలకడగా ఉన్నట్టు, నీ దగ్గర బానిసత్వం లేకపోతే తిట్టినా కొట్టినా పడకపోతే నీకు నిలకడ లేనట్టు అలా క్రియేట్ చేశారండి. ప్రధానంగా మీ పోరాటం కానీ, అటు కూటమి పోరాటం కానీ, అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళందరి పోరాటం, ముఖ్యంగా మీ పోరాటం 5 ఏళ్ల పోరాటం, అరాచక పాలన అంతమొందించాలనే నినాదంతో మీరు బయటకు వచ్చారు, అలాగే పోరాటం చేశారు. అయితే మీరు వేరుపడడం ద్వారా, కూటమి ద్వారా, మరి నష్టం కూటమికే కదా? కూటమి నుంచి నేను వేరుపడలేదండి. 144 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. సైకిల్ గుర్తు ఎక్కడ కనపడినా ఓటేమని చెప్పాం. మాకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి మేము జనసేన పార్టీని మాత్రమే వ్యతిరేకించాం. సో జనసేన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మేలు జరుగుతుంది, మేలు జరిగిపోతుంది, తెలుగుదేశాన్ని జనసేన గెలిపించేస్తుందని ఒక ప్రచారం పెట్టారు. వాస్తవానికి జనసేన పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ లాస్ అయింది, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 160 సీట్లకు తక్కువ లేకుండా నెగ్గే పరిస్థితిలో ఉంది తెలుగుదేశం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తనకు తానే సెంట్రల్ జైలుకి వెళ్ళి నేను పొత్తులోకి వచ్చేస్తున్నాను, నేను పొత్తులో ఉంటానని ఆయన మాట్లాడేసి, ఆ తర్వాత బీజేపీతో మాట్లాడేసి బీజేపీని తెచ్చేసి ఎప్పుడైతే ఈ పార్టీని ఎత్తిమీదకి ఎక్కించారో, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీ బీసీ మైనార్టీలు కూడా ఆ పార్టీకి కొంచెం దూరం అయ్యారు. 160 సీట్లు అనేది ఇప్పుడు 100 సీట్లు, 110 సీట్లు, 120 సీట్లు తిరబడిపోయింది. వాళ్ళ వల్ల కూటమికి లాస్ ఉంది తప్పండి, నా వల్ల కూటమికి ఏమి లాస్ లేదు. నా వల్ల మా ఓటింగ్ ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అదంతా మేము నమ్మిన చంద్రబాబు నాయుడు గారికి పడుతుంది. అంటే జనసేన ఉన్న పోటీలో ఉన్న ప్రాంతాల్లో కనుక, అంటే కాన్స్టిట్యున్సీలో కనుక మహాసేనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ అయితే ఎక్కడికి వెళ్తుంది? మరి ఎవరికి షేర్ అయ్యే అవకాశం అవుతుంది? అది వారి నిర్ణయానికి వదిలేసామండి. ఎందుకంటే మేము ప్రత్యేకంగా పలానా పార్టీకి వేయండి అని చెప్పలేదు. జనసేనకు మాత్రం వేయొద్దు, మీకు నచ్చిన దానికి వేసుకోండి. ఇటీవల మీరు ఒక వీడియో పోస్ట్ చేసిన సందర్భంలో దాని నుంచి, అంటే ప్రధానంగా మిమ్మల్ని విమర్శిస్తూ అనేక కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అలా చూడొచ్చు. మనల్ని ఎక్కువ మంది విమర్శిస్తున్నారంటే బ్రదర్, ఎవరైనా మన మాటని ఎక్కువ మందికి చేరకుండా అడ్డుపడడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారని అర్థం. ఎక్కువ మంది ఎందుకు వస్తారు, ఎందుకు విమర్శిస్తారు, ఎందుకు బూతులు తిడతారు అంటే, మనం చెప్పే దాంట్లో నిజం ఉంటేనే వాళ్ళు అంత కంగారు పడతారు. ఒకవేళ నేను చెప్పింది మంచి మాట కాదు, నేను చెప్పింది కరెక్ట్ కాదు, జనమే నమ్మరు, వాళ్ళు ఊరుకోవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు వచ్చి అంత దారుణంగా తిట్టడం, అంత దారుణంగా ఇచ్చేయడం ఎందుకంటే, వాళ్ళు చేసిన తప్పుని ఆధారాలతో బయటపెడతాను. నేను మాట్లాడిన మాట జనాలకు వినబడకుండా నా మీద ఆరోపణ చేసేస్తాను, అమ్ముడు పోయానంటేనో, లేకపోతే నా మీద లేనిపోయిన బూతులతో కింద కామెంట్లు పెడతానో జనాలు డైవర్ట్ అవుతారు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు జనాలు పిచ్చోళ్ళు కాదు. చెప్పిన మాట వితిన్ మినిట్స్ మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది. ఈ తిట్టడం లేకపోతే ఇంకోటి చేయటమో, నేను వైసీపీని ఎదుర్కొని నిలబడ్డామండి. అలాంటిది తిట్లుకో విమర్శలకో భయపడే పరిస్థితి ఎప్పటికీ ఉండదనేది మరి ఆ అమాయకులు ఎప్పటికీ అర్థం చేసుకుంటారా? మరి ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లకు సంబంధించి ఈ నేపథ్యంలో, అంటే కూటమిలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు అంటే ఈ కూటమికి సంబంధించి దూరమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వచ్చా? దూరం అయ్యాయండి, వాస్తవం ఇది. ముస్లిం ఓట్లు దూరం అయ్యాయి, క్రిస్టియన్ ఓట్లు దూరం అయ్యాయి. అంబేద్కర్ గారిని అవమానించి, అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తులందరూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానించే ప్రతి ఒక్కరిని వ్యతిరేకిస్తారు. ఆయన రాజ్యాంగంలో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఆయన రాయితీలు ఇచ్చారు, ఆయన రిజర్వేషన్లు ఇచ్చారు.
వీళ్ళు వచ్చి మేము రిజర్వేషన్ రాజ్యాంగాన్ని కదిపేస్తాం మార్చేస్తాం అంటూ ఉంటే ఆ వర్గాలు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఆ వ్యతిరేకించే క్రమంలో ఆ ఓటు అనేది ఖచ్చితంగా మిస్ అవుతుందండి. ఓటు నష్టపోతుంది కూటమైతే. పీగన్నవరం సీటు ఎక్కడో ఉత్తర కంచిలో ఉన్నటువంటి సరిపిల్ల రాజేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు పిలిచి కేటాయించిన పరిస్థితి ఉంది. అది కొద్ది ప్రాయంలోనే మళ్ళీ కొద్ది రోజుల్లోనే దూరమైన పరిస్థితి ఉంది. అయితే మీరు ఈ కారణం చేతే కొంచెం ప్రచార కార్యక్రమాలకు కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ కొంచెం దూరంగా ఉంటున్నారు అనుకోవచ్చా? సీటు పోయినందుకు అయితే కాదండి. అయితే సీటు పోయిన తర్వాత కూడా నాకు నేనుగా వదులుకున్నాను. వాళ్ళు ఏం తీసేయలేదు. పరిస్థితులకి మరీ శృతిమించిపోతున్నాయి. ఎక్కువ ఫేక్ వీడియోల ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకెళ్తున్నారని నాకు నేనుగానే తగ్గాను. కానీ కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. ఎప్పుడైతే బీజేపీ కూడా ఇందులోకి ఎంటర్ అవటం, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మాకు సైద్ధాంతికంగా వారితో విరుద్ధం ఉంది. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అప్పటి వరకు టీడీపీ కండువా జనసేన కండువా వేసుకునేవాడిని. ఇప్పుడు బీజేపీ కండువా కూడా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుంది, అది దానికి మనసు అంగీకరించట్లేదు నాకు. ఆ కారణంగా నేను ఎక్కడికి వెళ్ళటం మానేశానండి. శిరోముండనం కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అనుకూలంగా రాజేష్ ఒక వీడియో చేశారు అన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఇది అంటే మీరు నిజంగా అనుకూలంగా చేశారనుకోవచ్చా? నేను ఎప్పటికీ ఆయనకి అనుకూలంగా చేయనండి. ఆయన మీద ఎప్పుడు ఫైటే. మొన్న కూడా నేను మండపేట వెళ్ళాను, ఎస్ఎల్తో మీటింగ్ చేసాం. అక్కడ కూడా చాలా గట్టిగా మాట్లాడాను. పోలీసులు బీభత్సమైన పికెట్ కూడా చాలామంది పోలీసులు, అంటే అక్కడ అల్లర్లు జరుగుతాయి రాజేష్ వస్తే, ఎందుకంటే అవతల అలాంటి వాడే అగ్రెసివ్గా ఉంటారన్న ఉద్దేశంతో గట్టిగా మాట్లాడాను అక్కడ కూడా. అయితే మొన్న ఇచ్చిన అనాలిసిస్లో నేను మాట్లాడుతూ అక్కడ కూడా వేగుల జోగేశ్వరరావు గారు గెలుస్తారని చెప్పాను. కానీ ఇద్దరిలో ఉన్న ప్లస్ పాయింట్లు చెప్పాను. ఆ ప్లస్ పాయింట్లు చెప్తే ఒకవేళ అది నేను ఆయనకు అనుకూలంగా మాట్లాడు, మనం మీడియా పర్సన్గా ఉన్నాం, మీరు మీడియా పర్సన్, మీరు ఏ ఒక్కరికో అనుకూలంగా మాట్లాడకూడదు. వాస్తవానికి అది ఇద్దరిలో ఉన్న ప్లస్లు చెప్పాలి, మైనస్లు చెప్పాలి. ఆ కోణంలో మాత్రమే చెప్పిన వీడియో అండి. ఆయనకి నేను అంటే పర్సనల్గా ఆయనకి నాకు శత్రుత్వం లేదు, కానీ మా వర్గానికి ఆయన అవమానం చేశాడనే బాధ మాత్రమే నా మనసులో ఉంది. ఆయన నా మీద ఎప్పుడు ఏ విధమైన దాడి కానీ లేకపోతే ఏ విధమైన ఒత్తిడి కానీ ఏ రోజు మా మీద ఆయన తీసుకురాలేదు. కానీ ఎప్పుడు చేసినా జాతికి ఆయన అన్యాయం చేశాడు కాబట్టి మేము ఆయన్ని జాతికి శత్రువుగానే భావిస్తాం. వైసీపీ అభ్యర్థి అయినటువంటి పీగన్నవరం వైసీపీ అభ్యర్థి అయినటువంటి విప్పర్తి వేణుగోపాలరావు మా ఏబీపీ దేశం ఇంటర్వ్యూలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ మహాసేన రాజేష్ కంటే ఈ జనసేన అభ్యర్థి బెటర్, ఏం చేద్దండి నేను సునాయాసంగా నగ్గగలనని. అంటే మీరు కనుక పీగన్నవరం నగ్గి పరిస్థితి ఉంటే మీకు ఎందుకు దూరం అయింది సీటు? నేను నెగ్గేస్తానని నన్ను అసలు పోటీలోకి దిగనవలేదండి. ఇప్పుడు నేను ఓడిపోతాను అనుకోండి, నా శత్రువులందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, రానివ్వండి ఆడొస్తే ఈజీగా నెగ్గేచ్చు మనం అని. నేను అక్కడ నెగ్గేసే పరిస్థితి ఉంది, వన్ సైడ్ అయిపోయే అవకాశం ఉంది. అక్కడున్న బీసీలు నన్ను చాలా ఆదరించారండి, నిజంగా దండం పెట్టాలి వాళ్ళకి. అక్కడున్న బీసీలు, ఈ ఎస్సీలు అయితే చెప్పక్కర్లే. మా వాడు ఇక్కడికి వస్తున్నాడు, ప్రశ్నించేవాడు ఒక్కడో. ఖచ్చితంగా మేము వైసీపీలో ఉన్నా సరే మేము రాజేష్కి ఈసారికి మాత్రం మేము గెలిపించుకుంటామని ఎస్సీలందరూ వన్ సైడ్ అయిన పరిస్థితి. కాపుల్లో కూడా చాలామంది కాపులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, అలాగే న్యూట్రల్గా ఉండే కాపులు కూడా చాలామంది, జనసేనలో ఉన్నవాళ్ళు కూడా రాజేష్ అన్న నువ్వు రా అన్న ఇలాంటి వాడు ఉండాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎప్పటి నుంచో 2-3 కబందాస్తాల్లో ఉండిపోయింది. ఇక్కడ మట్టి మాఫియా జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది. దీన్ని అడిగేవాడు ప్రశ్నించేవాడు లేడు ఇప్పుడు దాకా. అన్న నువ్వు వచ్చావంటే కనుక ఖచ్చితంగా ఈ నియోజకవర్గం పేరు అప్పటికే నీకు అనౌన్స్ చేసిన వెంటనే ఇప్పటి వరకు ఎవరికీ తెలియని ఈ నియోజకవర్గం పేరు రాష్ట్రం అంతా మారుమోగిపోతుంది. ఇక నువ్వు కానీ ఇక్కడికి వచ్చావంటే ఖచ్చితంగా నియోజకవర్గం బాగుపడుతుంది, మేము అందరం ఉంటామని వాళ్ళందరూ కొన్ని వందల ఫోన్లు అండి. నిజంగా నేను రుణపడిపోయాను ఆ నియోజకవర్గ ప్రజలకైతే. అది గమనించిన వ్యక్తులే, అది గమనించిన నా ప్రత్యర్థులే ఆడు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రాకూడదు, వస్తే నెగ్గేస్తాడు. కాబట్టి సీటే క్యాన్సిల్ చేయాలని ముందు లోకల్లో గొడవలు సృష్టించారు. కాపులు అన్నారు, బ్రాహ్మణులు అన్నారు, హిందువులు అన్నారు. అది సరిపోక వైజాగ్లోను, గుంటూరులోను, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మొత్తం, అంటే ఇంక రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళేస్తున్నారు. అంత భారీ స్థాయిలో రావడానికి కారణం అక్కడికి వెళ్తే నేను నెగ్గేస్తాను, నేను అసెంబ్లీకి వెళ్తే అసెంబ్లీలో పెద్ద పెద్ద వాళ్ళని మరి ప్రశ్నించే అవకాశం దొరుకుతుంది నాకు. ఇలాంటి వాడికి అంత అవకాశం మనం ఇవ్వకూడదు. ఈయన్ని ఎక్కడే తొక్కిపెట్టేయాలి తప్ప ఈయన్ని అక్కడ దాకా రానివ్వకూడదు అని చూసిన వాళ్ళలో ముఖ్యులు జనసేన వాళ్ళు అండి. ముఖ్యులు డైరెక్ట్ అయ్యారు వాళ్ళు. నాకు వాళ్ళ పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా పక్క పార్టీ ఇచ్చిన సీటుకి పబ్లిక్గా వాళ్ళు గొడవలు చేసి వాళ్ళు తగలబెట్టి అద్దాలు పగలగొట్టి పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా మొట్టమొదటి వెళ్ళింది వాళ్ళు. నేను కేవలం ప్రశ్నిస్తున్నాను, చట్టపరంగా మేము రాజ్యాంగబద్ధంగా మేము మిమ్మల్ని మీ ఓటుని అంటే మీకు ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకుంటానన్నాను అంతే. అంతేగాని దొడ్డిదారిలో ఆ సీట్ ఇవ్వద్దు, మేము అలా తగలబెడతాం ఇలా తగలబెడతాం అని ఎమోషనల్ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ ఎవరిని చేయలేదు. అలా చేసిన వాళ్ళు జనసేన వాళ్ళు. పొత్తు ధర్మానికి విఘాతం కలిగించింది వాళ్ళు, పొత్తు ధర్మానికి ఈ రోజున పొత్తుకు నష్టం కలిగించింది వాళ్ళు. సార్ మీకు చెప్తే నమ్మరు, ఈ ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు 1,50,00,000 మంది ఉన్నారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు. వాళ్ళందరూ కూటమికి దూరం అవుతున్నారు. వాళ్ళ నష్టమా
లేకపోతే ఒక రాజేష్ 21 స్థానాల్లో పొడి చేస్తున్నారు జనసేన వాళ్ళు, వాళ్ళకి మన ఓట్లు వేయొద్దు అంటే అది నష్టమా కూటమికి చెప్పండి? ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కాకుండా మీకు అత్యంత మీకు సన్నిహితంగా ఉన్నారు కాబట్టి నేరుగా చంద్రబాబు నాయుడు గారికి మీరు వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి చెప్పే అవకాశాలు ఉంటాయి కదా, అంటే ఇలా దీనివల్ల కూటమికి నష్టం కలుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమికి ఒక్కనాడికి అయితే నష్టం జరగదండి. ఎవరు ఏమనుకున్నా కాదన్నా 110, 120 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ తెలుగుదేశం పార్టీ నెగ్గేస్తుంది. ఇంకా అందులో ఏమి డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. నన్ను అవనగడ్డ మీటింగ్కి ఇన్వైట్ చేశారు స్టార్ క్యాంపెయినర్గా జనసేన వాళ్ళు. అక్కడ ఎమ్మెల్యే మండల్ బుద్ధప్రసాద్ గారు ఎమ్మెల్యే క్యాండిడేట్ జనసేన, బాలశౌరి గారు జనసేన. మేము సరే వెళ్తున్నామని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి పొద్దున ఉదయం సాయంత్రం కాడికి వెళ్తుంటే ఈ లోపు పెద్దలు జనసేన పెద్దలు ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాడు మీతో పాటు పక్కన ఉండకూడదు, ఎస్సీలతో మాట్లాడించి పంపించేయండి. అంబట్రాయుడు వస్తున్నాడు, అంబట్రాయుడు అలాగే మండలి ఆయన బుద్ధప్రసాద్ గారు, బాలశౌరి గారు, మీ ముగ్గురు ఉన్న చోట ఉండకూడదని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ప్రోగ్రామ్ మారిపోయిందని మీరు ఎస్సీలతో మాట్లాడి వెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా ఎక్కడ పెడుతున్నారు వాళ్ళు మమ్మల్ని? మేము వాళ్ళ కోసం, వాళ్ళ గెలుపు కోసం, మా జనాన్ని వాళ్ళతో ఓటు వేయించాలనే తాపత్రయంతోనే కదా ఉత్తరకంచి నుంచి అవనగడ్డ వెళ్ళాను. ఆ డబ్బులు నాకు ఖర్చే కదా, నేను ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళాను కదా. అక్కడికి వెళ్ళే కనీసం గుర్తింపు గౌరవం కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. కానీ మేము పనిచేసేయాలి వాళ్ళ కోసం. అసలు ఘోరంగా ఉన్నారు. మీ మాటలు జనసేన పార్టీలో వివక్ష ఉంది అనుకోవచ్చా సార్? మీకు ఇంకా అర్థం కాలేదా నేను ఎంత చెప్పాను? ఏంటంటే 200% అందులో వివక్ష ఉంది. ఎందుకు ఉందని నేను క్లియర్ చెప్తాను మీకు. ఇప్పుడు జనసేన పార్టీ 9 సంవత్సరాల నుంచి ఉంది. ఒక్క ఎస్సీ లీడర్, మీకు తెలిసిన ఒక ఎస్సీ లీడర్ పేరు చెప్పండి స్టేట్లో. ఒక్క బీసీ లీడర్ పేరు చెప్పండి. ఒక్క ఎస్టీ గిరిజన లీడర్ పేరు చెప్పండి. ఒక్క మైనారిటీ లీడర్ పేరు, ఒక క్రిస్టియన్ లీడర్ పేరు. అసలు వాళ్ళు ఎవ్వరు ఉండరండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉంటారు. ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరినో 2-3 పక్కన పెట్టుకుని ఉంటారు. అలాగే ఇప్పుడు టికెట్లు ఇచ్చారు. మీరు కాకినాడ టికెట్ చూడండి, పిఠాపురం చూడండి, నిడదవోలు చూడండి, కాకినాడ రూరల్ చూడండి, అందరూ ఏ కులస్తులు ఉన్నారు? బడుగు బలహీన వర్గాలుగా అక్కడ ఏది? మిగిలిన వాళ్ళు అందరూ పని చేయడానికే జెండా కూలీలుగా పనిచేస్తారు. వాళ్ళందరూ అన్ని కులాలలో కావాలి అప్పుడు జెండాలు మోయడానికి. కానీ సీట్ ఇవ్వాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న 4-5 ఇస్తారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోయినా పర్లేదు, అలాంటి వాళ్ళకి పక్క పార్టీ ఇచ్చిన దాన్ని కూడా అలాంటి వాళ్ళు ఇవ్వకూడదని వాళ్ళు కాళ్ళు పట్టుకుని లాగే అంత క్రూరమైన మెంటాలిటీ వాళ్ళ దగ్గర ఉంది. 100% చెప్తున్నాను సార్. నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా అభిమానించేవాడిని. పవన్ కళ్యాణ్ గారి కోసం వైసీపీలతో చాలా తిట్లు తిన్నాను. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పోడు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, ఆయన ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాడు, బయటకు వచ్చాడని కొన్ని వందల మందికి, దాదాపు 5-6 కోట్ల వ్యూస్ ఉంటాయండి నేను మాట్లాడిన ఆ వీడియోలకి. అంత ఇష్టపడ్డ నన్నే ఈయన ఇంత ఘోరంగా మోసం చేశాడంటే ఇక ప్రత్యర్థులు, అమాయకమైన ఎస్సీ కుర్రోళ్ళు, అమాయకమైన బీసీ కుర్రోళ్ళు, వాళ్ళ మీద ఏ స్థాయిలో చూపిస్తారో ఒకసారి ఆలోచించండి. 200% వివక్ష ఉంది అందులో. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందినటువంటి మహాసేన రాజేష్ గతంలో చేసిన వీడియోల వలన, అప్పట్లో చేసిన వ్యాఖ్యల వలన చాలా వెనక్కి వెళ్ళిపోయారన్న వాదన ఉంది. ఇది ఎంతవరకు అనుకోవచ్చు? వెనక్కి వెళ్ళలేదు సార్, నేను వెనక్కి పంపించేశారు. గతంలో నేను మాట్లాడాను, పొరపాట్లు అనేది ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు ఈ రోజున మీకు నాకు గొడవ ఉంది, మన ఇద్దరం తిట్టుకుంటాం, రేపు మన ఇద్దరం మళ్ళీ కలుస్తాం, మంచిగా మాట్లాడుకుంటాం. అప్పుడు మాకున్న పరిస్థితిలో ఆర్ఎస్ఎస్తో బీజేపీతో ఫైట్ చేసేవాళ్ళం. ఆర్ఎస్ఎస్ బీజేపీని ఏమైనా తిడితే వాళ్ళు ఏమంటారంటే హిందువులు తిడుతున్నారు అంటారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్తో బీజేపీతో అంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే కోపలు తిడుతున్నారు అంటున్నారు ఏళ్ళు. ఆ పరిస్థితుల్లో మేము మాట్లాడిన వీడియోలు అవి. ఎక్కడైనా తప్పు మాట్లాడితే ఆ రోజు నేను నా మీద కేసు ఉన్న జైలుకి పంపిద్దరు. అటు ఇటు కట్ చేసి ఆ వీడియోని మొత్తం వైరల్ చేసి ఇక ఈయన గతంలో ఎలా మాట్లాడాడు అనేది క్రియేట్ చేశారు. మీరు గమనించండి, వైజాగ్లో బ్రాహ్మణులు ధర్నా చేశారు. నేను అన్ని మీడియాలో ఛానల్స్లోకి వచ్చిన వాళ్ళకి క్షమాపణ చెప్పాను. గతంలో నేను పొరపాటు మాట్లాడాను, దయచేసి అందరిని నన్ను క్షమించండి. అప్పుడు కూడా నేను మాట్లాడింది తప్పు మాట్లాడలే, సందర్భానుసారం మాట్లాడాను. అది కూడా ఇప్పుడు మీకు తప్పు అనిపిస్తే క్షమించండి అన్నాను. ఆ మరుసటి రోజు ఎవరైనా ఎక్కడైనా ధర్నా చేశారండి? రాష్ట్రంలో హిందువులందరూ నన్ను అర్థం చేసుకున్నారు, బ్రాహ్మణులందరూ అర్థం చేసుకున్నారు. 100 మంది బ్రాహ్మణులు బయటకు వచ్చి నాకు మద్దతు తెలియజేశారు. అంత గొప్ప రాష్ట్రం, అంత గొప్ప దేశం అండి మంది. ఒక్క మాట అంటే ఒకవేళ పొరపాటునన్నా దానికి ఒక అపాలజీ చెప్పినట్టు క్షమించే జనం మన భారతీయులు. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నేను మాట్లాడిన దానికి 100 సార్లు క్షమాపణ చెప్పాను. అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇలాగ అన్నానండి పార్టీ ఫీలింగ్తో, అప్పుడు ఇలాగ జనసేన వాళ్ళు ఇలాగ అన్నాను, నన్ను క్షమించండి అని. నేను క్షమాపణ అడిగిన తర్వాత కూడా వాళ్ళు అదే ట్రోల్ చేసి ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇక క్షమాపణకు విలువ ఎక్కడ ఉందని జనసేనలో? అయితే అప్పుడు ఎలాగన్నారు, ఇప్పుడు ఇలాగన్నారు అంటారు అదే జనసేన వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని వ్యతిరేకించలేదండి. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడం మానేశారు చాలా రోజులు సొంత ఇంట్లో. అదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారు కొన్ని సందర్భాల్లో మోడీ గారిని వ్యతిరేకించారు, కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ని వ్యతిరేకించారు. మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ కలిసి ప్రయాణం చేయొచ్చు వాళ్ళు. నేను మాత్రం ఒకసారి ఎవరినైనా ఏమన్నాని మళ్ళీ వాళ్ళతో నేను కలవకూడదు. వాళ్ళు చేయొచ్చు, అది వాళ్ళు చేస్తే సంసారం. రాజేష్ అని వాడు చెప్తే తెప్పించారు.
అంత గౌరవం ఉంది నోరున్నవాడికి. వైఎస్ వివేకానంద కూతురు అయినటువంటి సునీత గారు మీకు థ్యాంక్స్ చెప్పారు ఒక ప్రెస్ మీట్లో. ఏంటి సార్ మీకు ఆవిడకి ఉన్న అనుబంధం కానీ ఆ కేసుకు సంబంధించి మీరు ఎటువంటి హెల్ప్ చేశారు? సార్, ఆ కేసులో చాలా కీలకమైన అంశాలు మొట్టమొదట నేనే బయటపెట్టాను. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అండి, బయట పెట్టేవాడి కులాన్ని బట్టి, వాడి ఆర్థిక స్థితిగతులను బట్టి జనాల్లో విలువ పెరగటం, విలువ తగ్గటం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఒకటే మాట్లాడిగాను అప్పట్లో. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం మర్డర్ జరిగితే సాయంత్రం వచ్చారు, ఆయన స్పాట్లోకి వెళ్ళలేదు. ఆయన మర్డర్ వెపన్ చెప్పారు. ఆయన మర్డర్ వెపన్ ఆయనకి ఎలా తెలుస్తుంది అని ఒక మాట మాట్లాడి దాంట్లో ఈ ఎవరైతే అవినాష్ రెడ్డి గారు ఉన్నారో, అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏమేం చేశారు ఏంటనేది కూలంకషంగా వాళ్ళు మాట్లాడి అప్పుడు ఇప్పుడు కనెక్ట్ చేసి దాంట్లో ఉన్న వాస్తవాలను బయట. అసలు నాకు పని ఉందండి, నా తెలుగుదేశం పార్టీ మీద వేశారు. అది వివేకానంద రెడ్డి గారిని చంపేసి తెలుగుదేశం చంపింది అన్నారా కాబట్టే నేను అది చేశాను. కానీ లేకపోతే ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఇంట్లో జరిగిన విషయానికి నాలాంటి ఒక సామాన్యుడు ఏలెడితే ఏమవుద్దండి, ఏళ్ళు కట్ అయిపోద్ది కదా. ఆ విషయం నాకు తెలీదా? తెలిసినా కూడా ప్రాణాలకు తెగించి చేశానండి నేను. పార్టీ కోసం నా పార్టీ మీద ఎలా బ్యాడ్ నేమ్ పడిందని పార్టీని ఓన్ చేసుకుని చేసిన పనులు అవన్నీ మేము. అవి ఎవరైతే సునీత రెడ్డి గారు ఉన్నారో ఆవిడ నేను ఇచ్చిన ఎవిడెన్స్లో ఆవిడకి ఉపయోగపడ్డాయి. మేము ఆవిడ వెనకాతలు నిలబడిన విధానం, ఆవిడకి మేము అండగా ఉండి మీరేం కంగారు పడకండమ్మా, మీరు మంచి ఫైట్ చేస్తున్నారు, న్యాయం కోసం మీరు చేయండి అని మేము ఇచ్చిన ప్రోత్సాహం ఆవిడ కనెక్ట్ అయింది. ఆవిడ మనసులో కనెక్ట్ అయ్యి ఒక సోదరుడిగా ఆవిడ నాకు థ్యాంక్స్ చెప్పడం జరిగిందండి. మహాసేన రాజేష్ కోసం చాలా బెదిరింపులు, చాలా ఒత్తిళ్ళు కూడా వచ్చాయని చాలా విషయాలు చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. ఏంటి సార్ ఈ ఉత్తర కంచి అనే ప్రాంతంలో ఉన్నటువంటి మీ మీద ఎటువంటి బెదిరింపులు కానీ ఎటువంటి ఒత్తిళ్ళు కానీ ఎప్పుడైనా చవి చూసారా మీరు? ఉత్తర కంచి వచ్చిన తర్వాత బెదిరింపులు ఏమి రాలేదు సార్. ఇంకా గతంలోనే కాకినాడలో ఉండేవాడిని. ఒకసారి ఇంటి మీద ఒక 14 మంది రౌడీలు వచ్చారు, అప్పుడు మా హత్యా ప్రయత్నం జరిగింది. తర్వాత రాజమండ్రిలో ఒకసారి ఒక 200 మంది నా కారు మీద పడి కారును ధ్వంసం చేసి బయటికి లాగా నన్ను చంపాలని 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. దాదాపుగా 30 కేసులు పెట్టారు నా మీద. ఇప్పటికి 30 కేసుల్లో కొన్ని 6-7 కేసులు ఈ తప్పుడు కేసులను కొట్టేయడం జరిగింది. ఇంకా మిగిలినవి కూడా కొట్టేస్తారు. ఆ కేసుల కోసం తిరగటం ఇది. కానీ కాకినాడలో ఉన్నప్పుడు అక్కడ మనం ఒంటరిగా ఉండాలి, సిటీల్లో ఉన్నప్పుడు పక్కింటోడు కూడా పట్టించుకోడు. అలాంటి పరిస్థితుల్లో కాస్త నా మీద ఒత్తిడి, అటాక్ చేయటం ఇలాంటివి జరిగాయి. నేను అది గ్రహించి మన సొంతూరు అయితే మనకి కరెక్ట్, పెద్ద నాయకులే ఓడిపోయాక సొంతూరు పోతారు, మనం వెళ్తే ఏముందని అని చెప్పి సొంతూరుకి వచ్చాను. ఈ ఉత్తర కంచి అంటే ఇది నా ప్లేస్ అండి. ఇది ఇక్కడికి ఎవరో రావటం, బెదిరించటం, మళ్ళీ బెదిరించి వెనక్కి వెళ్ళడం అనేది కొంచెం కాంప్లికేటెడ్. కాబట్టి ఇక్కడ అలాంటివి ఏం జరగలేదు. ఒకప్పుడు సామాన్యుడైనటువంటి సరిపల్ల రాజేష్ గారు లగ్జరీ కార్లు, అదేవిధంగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. దీని అంతటికీ వెనుక కారణం ప్యాకేజ్ అనే విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎలా తిప్పికొడతారు? ఇప్పుడు చాలామంది సినిమాల్లో అంటారు నా జీవితం తెరచిన పుస్తకం అంటారు. నా లైఫ్ ఎప్పుడు తెరచిన పుస్తకం అండి. మీరు ఏదైనా సరే వీడియోలు చూడొచ్చు. నేను కొన్న ప్రతిదీ ఎలా కొన్నానో మీకు అందులో ఎవిడెన్స్ ఉంటుంది. నా కార్లు శ్రీకాకుళంలో ఆపేసి పోలీసులు ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆపేస్తే నేను ఇక్కడికి వచ్చి ఫండ్ రైజింగ్ నిలబడ్డాను. ఫండ్ రైజింగ్ నాకు ఇలాగా కారు లాగి నేను కారు కొందాం అనుకుంటున్నాను అని చెప్పి ఫండ్ రైజింగ్ చేస్తే ఒక్క రోజులో 24 గంటలు గడవకముందే కొన్ని లక్షల రూపాయలు వచ్చాయి. వస్తే వెంటనే నేను అంతకన్నా ఎక్కువ వస్తే మళ్ళీ ఏమైనా కేసు అవుద్దేమో అని బయటకు వచ్చి చాలండి కారుకి సరిపోతుంది, మీరు ఇంకెవరు వేయొద్దని చెప్పి వాళ్ళకి చెప్పి ఒక్క రోడ్ అప్పటికి 50,000 ఏదో పని మీద దాచుకుని 50,000 వేసేస్తే మళ్ళీ అడిగి 5,000 యాడ్ చేసి మళ్ళీ వెనక్కి ఇదంతా కూడా ఉంటుందండి. మనకు ఆన్లైన్లో దొరికేస్తాయి మీకు. వేసి ఆ వచ్చిన డబ్బులతో కొన్న కార్లు. అది కూడా అంత లగ్జరీ కార్ ఎందుకు కొన్నానంటే నా కార్లు అంటే లాక్కోవడం ద్వారా నువ్వు నడిచి తిరుగు, లేకపోతే నీకు ఏమి లేదు ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తావు అనే పరిస్థితి వాళ్ళని అవమానించాలని చూశారు. అంతకన్నా పెద్ద కారు కొంటేనే కదా అక్కడ ఏంటది దాన్ని ఏమంటారు ఈగో సాటిస్ఫై అవుద్ది అనే ఉద్దేశంతో ఆ కారు కొనడం జరిగిందండి. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అక్కడ ఆర్టీఓ గారు మారడం, ఎస్సీఏ గారు మారడం, మళ్ళీ కబురు పెట్టి వాళ్ళే ఆ కార్లు ఇచ్చేయడం, అవి కూడా ఫండ్ రైజ్. ఇక్కడ ప్రతిదీ కూడా ఓపెన్ అండి. ఎక్కడ కూడా నేను సీక్రెట్గా చేసింది ఏమి ఉండదు. మీ పక్క జిల్లాలోనే అంటే మీ జిల్లాలోనే మీ పక్క నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అక్కడ? అంటే నెగ్గే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి, మీకు అర్థమైపోద్ది ఆలోచిస్తే. ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన పవర్ స్టార్, అది చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అవతల ఆయన పోటీ చేసే వ్యక్తి ఒక సాధారణ మహిళ, వంగగీత గారు. అలాంటి ఆవిడ మీద ఈయన పోటీ చేస్తున్నాడు. ఈయన ఒక్కడే కాదు, జనసేన ఒకటే కాదు, టీడీపీ సపోర్ట్తో, బీజేపీ సపోర్ట్తో పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తూ కూడా ఈ రోజున సినిమా హీరోలు, జబర్దస్త్ కమేడియన్లు, ఇంకా సీరియల్ యాక్టర్లు, దాంతోపాటు చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు, ఇంతమందిని వాళ్ళు దింపుతున్నారు అన్నప్పుడే అక్కడ టైట్ ఫైట్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి.
అక్కడ టైట్ ఫైట్ లేకపోతే మీరు చూడండి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సినిమా హీరోయిన్లు ఏం దింపరు అక్కడికి. అక్కడ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు గెలిపించేస్తారు. మంగళగిరిలో కూడా అలాగే ఉంటుంది, కార్యకర్తలు గెలిపించేస్తారు. పులివెందుల్లో కూడా అంతే, కార్యకర్తలు ఉంటారు, గెలిపించేస్తారు. ఇక్కడ పిఠాపురంకి వచ్చేటప్పటికి మాత్రం ఎంత బలాలను ఎందుకు మోహరిస్తున్నారు అంటే అక్కడ మ్యాటర్ టైట్గా ఉంది. ఎందుకు టఫ్గా ఉందంటే అండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గాజువాకలోనూ భీమవరంలోనూ పోటీ చేస్తే సింపతి ఉండు, అరే లాస్ట్ టైం ఓడిపోయారు ఖచ్చితంగా గెలిపించాలని. ఎందుకంటే గాజువాకలో దాదాపు ఈయనకు ఒక 50,000 ఓట్లు, టీడీపీకి 50,000 ఓట్లు పడ్డాయి. భీమవరంలో కూడా ఈయనకు 50, టీడీపీకి 50 ఉన్నాయి. టీడీపీ అయినా కలిసి ఈజీగా నెగ్గేయచ్చు, గాజువాకలో పెట్టినా భీమవరంలో పెట్టినా. ఈ రెండు వదిలి ఈయన మళ్ళీ ఒక కొత్త ప్లేస్ని ఎన్నుకున్నాడు. ఆ కొత్త ప్లేస్లో ఆల్రెడీ అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్విఎస్ఎన్ వర్మ అనే స్ట్రాంగ్ లీడర్ ఉన్నాడు. ఆయన అంతకుముందు అసంతృప్తి. ఇప్పుడు ఒకవేళ వచ్చి లేదు ఓటు వేయండిరా అన్నా కూడా మా లీడర్ ఇక్కడ అన్యాయం అయిపోతున్నాడు అనే బాధ అక్కడ టీడీపీ క్యాడర్లో ఉంది. ఒక్కసారి కనుక పవన్ కళ్యాణ్ గారు నెగ్గితే ఇంకేం ఇక్కడ స్టాండర్డ్ అయిపోతాడు, వర్మ గారు అన్నది అయిపోతాడు రాజకీయ నిరుద్యోగి. కాబట్టి ఆయన ఎలా నెగ్గుతాడు అనే మాట నేను చాలామంది దగ్గర విన్నాను. అంటే అది వర్మ గారు చెప్పేచ్చట్లే, వర్మ గారు అయితే హార్ట్ఫుల్గానే పనిచేస్తున్నారు. సో ఒక లీడర్ ఆల్రెడీ లీడర్ ఉన్న దగ్గరికి మీరు ఎందుకు వచ్చారు? గాజువాక మీది, అక్కడ మీకు పోటీ లేదు. భీమవరం మీద, అక్కడ మీకు పోటీ లేదు. అలాంటి ప్లేసుల్లోకి మీరు వెళ్లకుండా ఇంత కాంప్లికేటెడ్ ప్లేస్లోకి వచ్చారు. అక్కడ ఈయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు, వంగా గీత గారు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యే చేశారు, మంచి పేరు ఉంది ఆవిడకి. నాకు వైసీపీ మీద వ్యక్తిగతంగా విరోధం ఉన్నా కూడా వంగా గీత గారి విషయంలో మాత్రం పాజిటివే ఉంటుంది. ఆవిడ పాజిటివ్, అందుబాటులో ఉంటుంది. రేపు గెలిచినా ఓడిపోయినా అక్కడ ఇలా సమస్య ఉందంటే వచ్చే మనిషి. రేపు పవన్ కళ్యాణ్ గారికి అటు ఇటు అయితే ఆయన అక్కడ దొరకడు, ఆయన గెలిచినా ఉండడు, ఓడిపోయినా అక్కడ ఉండడు. ఇది ఆ క్షేత్రస్థాయిలో ఉన్న ఓటర్స్లో బలంగా ఉంది. దానికి తోడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్లు, అక్కడ 40,000 మంది దగ్గర ఎస్సీలు ఉన్నారండి, 1,00,000 మంది దాకా బీసీలు ఉన్నారు. ఈ ముస్లింలు వీళ్ళందరూ కలుపుకుంటే ఒక 80,000 మంది కాపులు ఉన్నారు, ముస్లింలు అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు. ఈయన ఇచ్చే స్టేట్మెంట్స్ వల్ల అలాంటి వాళ్ళందరూ కూడా సిద్ధాంతపరంగా దూరం అయిపోతున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి అంటే, ఈయనది జనసేన పార్టీ, ఈయన బీజేపీ కాదు. జనసేన పార్టీ ఎజెండా చెప్పాలి తప్ప ఆయన బీజేపీ ఎజెండా చెప్పడంతో అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే జనసేనకు ఓటేయడం అంటే బీజేపీ కన్నా ప్రమాదకరమైన పార్టీకి ఓటేయడం అనే స్టేజ్కి వచ్చారు. పోనీ నేను బీజేపీని వెనకేసుకు రావచ్చు. ఇప్పుడు మనకు వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాను ఇచ్చేసి ఉంటే వెనకేసుకు రావచ్చు, పోలవరం కట్టేసి ఉంటే, అమరావతి కట్టేసి ఉంటే వెనకేసుకు రావచ్చు, లేదా వాళ్ళు అవన్నీ చేస్తానని హామీ ఇచ్చినా వెనకేసుకు రావచ్చు. రేపు మళ్ళీ మేము గెలిస్తే ఇవన్నీ మేము చేస్తామంటే కమాన్ రండి మనం బీజేపీని గెలిపించుకుంటే ఇవన్నీ చేస్తానన్నారు, అవి కూడా చెప్పట్లేదు. వాళ్ళు ఏమీ చెప్పకుండా కేవలం ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేస్తాను అంటే పిఠాపురంలో ఉన్న వాటర్కి ఏంటండి ఉపయోగం? వాటర్ ఎందుకు ఓటేయాలి? వాళ్ళకి ఏం చేస్తాం కదా మనం చెప్పాలి. సో దాంతో ఫైట్ టైట్ అయిపోయింది. పైకి చూడడానికి 1,00,000 మెజార్టీ, 2,00,000 మెజార్టీలు, నిజంగా 1,00,000 మెజార్టీ వచ్చేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి ఇంటింటికి కాదు షో కూడా చేయక్కర్లే, ఇంతమంది దిగక్కర్లే, అక్కడ టైట్ ఉంది. నేను మళ్ళీ చెప్పాను కాకినాడ ఎంపీ సీట్ విషయంలో కూడా, ఏమంటే ఇక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్ని, ముస్లిం లీడర్స్ని పిలవండి, వాళ్ళు భయాందోళనలో ఉన్నారు. మనం రేపు పొద్దున్న గెలిస్తే వాళ్ళకి ఏదో ప్రమాదం వస్తుందని భయపడుతున్నారు. ఎస్సీ లీడర్స్ని కూడా పిలవండి, పిలిచి మీరు వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వండి. పైన ఏదైనా రాని ఇక్కడ కింద మేము అండగా ఉంటామని చెప్పండి. చెప్తే మనం ఈజీ అవుతుందని చెప్తే అసలు వీళ్ళు పట్టించుకున్న దాఖలాలు లేవు. దానికి తోడు ఏదైతే ఇప్పుడు ఈ టీంలు, హీరోలు, ఈ కమెడియన్లు అందరూ వచ్చారో కనీసం ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా అడుగుపెట్టలేదట వీళ్ళు. కనీసం అక్కడ కూడా ఎక్కడో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేస్తున్నారు. కాకినాడ ఎంపీ సీటు చాలా కాంప్లికేషన్ అండి. పిఠాపురం ఎమ్మెల్యే సీటు చాలా టైట్ ఫైట్. నారా లోకేష్ గారితో మీకు ఎటువంటి అనుబంధం ఉంది ఇప్పటికీ కూడా? అంటే ఈ మధ్యలో అయితే నేను మాట్లాడలేదండి. మళ్ళీ అన్ననే నేను ఈ మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఆయనతో నేను మాట్లాడలేదు. కానీ గతంలో వెళ్ళాను. ఆయన అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆయనతో. అంటే చాలా క్లోజ్గా ఎవరు మాట్లాడితే వాళ్ళకి మనకి ఎప్పటి నుంచో తెలిసిన ఫ్రెండ్ అయినా అనిపించేలా మాట్లాడతాడు. ఈగన్నవరం టికెట్ రావడం వెనుక ప్రధాన కారణం ఆయనే అని ప్రచారం జరుగుతుంది, నిజమేననుకోవచ్చు? ఆయన కూడా ఉంటుండొచ్చండి. ఎందుకంటే ఆయన ఆ పార్టీ యువరాజు. ఆయనకి వద్దంటే ఎవరెవరో, ఆయన కావాలంటే వద్దని వాళ్ళు ఉండరు. కానీ ఆయన ఒపీనియన్ ఉంటుంది, దానిలో ఆయన హస్తం ఉంటుంది, అలాంటి వాడికి ఇవ్వాలి మనమని. కాకపోతే దానిలో ఎక్కువ శాతం మనం క్రెడిట్ ఇవ్వాలంటే బాబు గారికి ఇవ్వాలండి, చంద్రబాబు నాయుడు గారే. అంటే ఆయన నన్ను చూసే విధానం, నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి ఆయన్ని. ఇంట్లో పిల్లోడిని మనం ఎంత అంటే ఒక పెద్ద ఆయన, పెదనాన్న గారు అలా ఎంత అభిమానంగా మాట్లాడతారో, ఎంత ప్రేమగా, ఎంత ముచ్చటగా చూస్తారో అలా చూస్తాడండి ఆయన. నా విషయంలో ఆయన అలాగే ఉన్నాడు. నేను ఇప్పటికీ ఆ పార్టీలో ఉండడానికి అదే కారణం. నాకు ఎప్పుడైతే అవమానం జరిగిందని నేను అప్పుడే బయటకు పోయి నేను పోటీ చేసుకుంటానండి, నన్ను వదిలేండి దయచేసి, నా 10 ఓట్లు వస్తాయో 10,000 ఓట్లు వస్తాయని నేను నిరూపించుకుంటే రేపు వచ్చే ఎలక్షన్ కన్నా నా లీడర్షిప్ నిలబడుతుంది అన్నా కూడా బాబు గారు మాట్లాడిన కారణంగా మాత్రమే నేను ఆ పార్టీలో ఉన్నాను ఇప్పటికీ.
చాలామంది అంటున్నారు ఇక భవిష్యత్తు పాడు చేసుకున్న భవిష్యత్తు పాడు. నేను భవిష్యత్తు నాకు వద్దు, నేను బయటకు పోతానని అప్పుడే నెల 15 రోజుల క్రితమే చెప్పాను. కానీ బాబు గారి మీద ఉన్న నమ్మకం, నేను బయటికి వెళ్తే అదేమన్నా కొంచెం డిస్టర్బ్ అవుద్దేమో, తెలుగుదేశం పార్టీకి నా వల్ల ఒక్క నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే సీట్ కూడా వదులుకున్నవాడిని. ఇంకా అలాంటిది నేను ఇంకో తప్పు చేయకూడదు కదా అన్నట్టే నేను పార్టీ. ఈ మధ్యనే మీరు ఒక పోస్టింగ్ కూడా పెట్టారు, త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని. అది ఎంతవరకు వచ్చిందండి? బాబు గారు చెప్పిన తర్వాత ఆగిపోయానండి. మామూలుగా అయితే పార్టీ పెట్టడానికి ఇంక ఇప్పుడు టైం సరిపోదు, కానీ వేరే పార్టీ ద్వారా వీలైనంత వరకు 175 నియోజకవర్గాలు నామినేషన్లు వేసేద్దాం అనుకున్నాం. తర్వాత పార్టీ సంగతి వచ్చే ఎలక్షన్ చూసుకుందాం అని వేసేద్దాం అనుకున్నాం. కాకపోతే ఆయన మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకున్నాం. చివరిగా సార్, అటు కూటమి నెగ్గిన ఇటు వైసీపీ కనుక అధికారంలోకి వచ్చిన మహాసేన రాజేష్ గారి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది? నాలాంటి వాడికి రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులకు భవిష్యత్తు ఏమి ఉండదండి. ఎందుకంటే ఏ పార్టీలో నేనున్నా ఆ పార్టీలో అప్పటి వరకు ఉన్న లీడర్స్, సీనియర్ లీడర్స్, మరొకటి నేను అడ్డు వస్తూనే ఉంటాను. నన్ను నాయకులు గుర్తించిన విధానం చాలామందికి నచ్చకుండా వాళ్ళకి అసూయ, ఈర్ష్య, ద్వేషాలుగా మారుతూనే ఉంటుంది. నాలాంటి వాడి మీద చాడీలు ఇలాంటివన్నీ ఎక్కిస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో నాకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని అయితే నేను ఆశించట్లేదు, ఆ నమ్మకం కూడా నాకు లేదు. నాకున్న ధైర్యం వల్ల ఏంటంటే నా దగ్గర సోషల్ మీడియా ఉంది. ఎవరికి అన్యాయం జరిగినా కుల మతాలకు అతీతంగా ఆ సమస్యల మీద పోరాడుతూ ఈ సమాజంలో మార్పు వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా రాజకీయంగా ముందడుగు వేయలేమో తప్ప ఇప్పుడున్న పరిస్థితులకు ఒకవేళ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తి నాలాంటి వాడికి ఏదైనా ఇవ్వాలని అనుకున్నా కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి కదా ఆపేయడానికి. అలాంటి పరిస్థితుల్లో ఆ ఆశ అయితే లేదండి నాకు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాజమండ్రి సభ వేదికగా అంటే మోదీ, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, పురంధేశ్వరి పాల్గొన్న ఆ సభ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను పార్టీకి, పవన్ కళ్యాణ్కి దూరం చేసిన పరిస్థితి ఏర్పడిందని మహాసేన రాజేష్ చెప్తున్నారు. అదేవిధంగా తన జీవితం పూర్తిగా తెరిచిన పుస్తకమై తను ఎప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ తనను నమ్ముకున్న మహాసేన ఆర్గనైజేషన్కు అందుబాటులో ఉంటూ తన రాజకీయ భవిష్యత్తు ముందుకు ఉండబోతుందని ఆయన చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.